హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ లుదియా అనే స్త్రీ ఒక వ్యాపారస్తురాలు. ఆమె పౌలు చెప్తుండగా యేసు ప్రభువుని గురించి విన్నది. యేసు ప్రభువుని గురించి చెప్పకుండా బోధకుల గురించే చెప్పుకుంటే మీరు జాగ్రత్త పడాలి. నేను ప్రార్థన చేస్తే బాగుపడతావు అని ఏ పాస్టర్ గారు అన్నారంటే ఆయన సరైన పాస్టర్ గారా కాదా? యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థన చేశాను, నువ్వు ప్రార్థన చేసావు, అది వేరే సంగతి. ఎవరి నామంలో? స్వస్థత కలిగింది జైపాల్ నామంలో కాదు. ఎవరి నామంలో? యేసు ప్రభు నామము. ఎందుకు ఆయన నామానికి అంత గొప్ప శక్తి ఉంది? ఆయన దేవునితో కూడా కూర్చుండు భాగ్యాన్ని విడిచిపెట్టి రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై మనుషుని స్వరూపము ధరించి సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని తన ప్రాణాన్ని సిలువలో అప్పగించాడు గనుక, మన పాపానికి ఆయన యాగమయ్యాడు గనుక, మన పాపానికి పరిహారంగా తన ప్రాణాన్ని అర్పించాడు గనుక యేసుక్రీస్తు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామానికి హెచ్చించబడ్డాడు. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలని దేవుడు హెచ్చరించాడు. మరి ఈ రోజున చాలామంది విన్నా కూడా నమ్మరెందుకు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది కాబట్టి క్రీస్తులో ఉన్న సౌందర్యాన్ని వారు చూడలేకపోతున్నారు. వాళ్ళ తప్పు కదా అది. మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు అటువంటి అంధకారములో ఉన్నవారిని, అటువంటి సాతాను కట్లలో ఉన్నవారిని విడుదల చేస్తాడు, వారి హృదయాలను వెలిగిస్తాడు. ఎప్పుడైతే లుదియా దేవుడంటే ఎవరో తెలియని పరిస్థితుల్లో వాక్యం వింటుందో, వాక్యంలో చెప్పబడింది దేవుడు ఆమె హృదయమును తెరచెను గనుక ఆమె వాక్యమునందు లక్ష్యముంచింది. దేవుడు ఆమె హృదయములో ఉన్న మూఢత్వాన్ని, గురుడితనాన్ని ఏం చేశాడు? తీసేశాడు. కళ్ళు తెరవబడేటప్పటికి క్రీస్తులోని గొప్పతనాన్ని ఆమె గుర్తించి ఆ వాక్యం మీద లక్ష్యముంచి ఆ రోజు యేసుప్రభు నమ్ముకొని తన ఇంటి వారందరికీ వెళ్ళి యేసయ్యను గురించి చెప్పి ఇంటి వారందరికీ బాప్తిసం ఇప్పించిందంట ఒకే రోజున. ఎంత గొప్ప సాక్ష్యం! ఈ రోజున ఎందుకు మనం మారి మన చుట్టూ ఉన్నవారు మారలేకపోతున్నారంటే మనం అసలు సరిగా మారలా. ఏం మారలా? ఎలా మారలా? సరిగా మారలా. ఒక పక్క మాడిపోయాం, ఒక పక్క పచ్చిగా ఉంది. దోశ తింటారా అండి? దోశ వేసినప్పుడు ఒక పక్క కాలాక ఏం చేయాలి? తిరగేయాలి కదా. ఇటు పక్క బాగా మాడబెట్టేసి ఆ పక్క ఏమో తిరగేయకుండా పచ్చిగా వదిలేస్తే అది దేనికి పనికొస్తుంది చెప్పండి? గొప్పకాయ ఏంటండి తింటాను కదా. కొంతమంది చర్చిలో మాత్రం ఎక్కడ లేని భక్తి ఉంటుంది, మీటింగ్లో మాత్రం హల్లెలూయా అంటారు, ఇంటికి పోతే పచ్చిబూతులు తిడతారు. అప్పుడు నీ భర్త ఎట్ట మారతాడా? మారడు. ఏంటండి దేవునికి ఏసయ్యా అని అప్పటిదాకా ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన ఏంటంటే లేచిన వెంటనే ఏమన్నా అడిగితే గయ్యాల్లాగా గొయ్యమంటారు. అప్పుడు ఏంటాడా నీ భర్త నీ మాట? ఎందుకు నువ్వు చేసుకునేది ప్రార్థన దండగా అంటాడు. అదే కదండి. ప్రభువును నమ్ముకున్నామని చెప్పే మనలో ఉన్న తప్పులను చూసి మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రభువుని నమ్ముకోవటం లేదండి. రాయబడిన ప్రకారము మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది అని చెప్పాడు. క్రైస్తవులంటే విలువ లేదు. కారణం ఏంటంటే క్రైస్తవులను పేరు పెట్టుకుంటున్నారే కానీ తాగుబోతులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, గయ్యాలితనంగా ఉన్నారు, అన్ని రకాల పాపాలు కొనసాగుతూనే ఉన్నారు. ముందు మనం మారాలి, అప్పుడు ఇతరులు మారతారు. కులం కాదు ఇది, క్రైస్తవ మతం కాదు ఇది. హృదయము మారటమే నిజమైన క్రైస్తవ భక్తి. లుదియా హృదయం తెరవబడింది కాబట్టి, హృదయంలోనికి యేసుప్రభు వచ్చాడు కాబట్టి ఆమె జీవితం మారిపోయింది. ఆ మారిన జీవితంతో తన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి వారందరూ మారిపోయారు. ఆ ఇల్లు ఒక ప్రార్థనా స్థలంగా మారిపోయింది. నిజమైన దేవుడు యేసు ప్రభువుని నమ్మేవారు, ప్రార్థన ఆలకించేవాడని విశ్వసించిన వాడు నా కుటుంబాన్ని ప్రభువు మారుస్తాడు అన్న పట్టుదలతో ప్రార్థన చేసి మీ ఇంటి వారందరితో సాక్ష్యం చెప్పాలి. నేను నా ఇంటివారు యెహోవాని సేవిస్తాము. నా బిడ్డ నరకంలో ఉండటం నేను చూడగలనా?
మన బిడ్డలు నరకంలో ఉండి మన పరలోకంలో ఉంటే బాగుంటుందా ఏంటంటే ఆ భారంతో మనం ప్రార్థన చేయాలి. లుదియా తన ఇంటి వారందరినీ రక్షణలో నడిపించుకుందండి. తన ఇల్లు ఒక ప్రార్థనా స్థలంగా మారిపోయింది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. వారి చేతులెత్తి హృదయాలు తెరిచి నోరారా చేసే ప్రార్థనలు ఆలకించు నాయన. చెవియగ్గి మా ప్రార్థనలు వినయ్యా. నీ నామములో ఉన్న సకల ఆశీర్వాదాలు మాకు దయచేయి తండ్రి. ఇంకా ఏ కుటుంబంలో సాతాను తాండవం ఆడుతున్నాడో అట్టి కుటుంబాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. తాగుబోతులుగా ఉన్న వారిని నీ నామములో విడుదల చేయించున్నామయ్యా. యోగ్యమైన వ్యక్తులుగా మారినట్లు పరిశుద్ధాత్ముడు వారిని దర్శించుటకు సహాయం చేయము. తిరుగుబాటు చేయించున్న యవ్వన బిడ్డలను దర్శించు నాయన. లోకాన్ని పాపాన్ని నమ్ముకొని పాడైపోతున్న వారిని దర్శించు నాయన. సాతాను బంధకములలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. శరీర సంబంధమైన రోగాలతో బాధపడుతున్న వారిని, కుటుంబ సంబంధమైన కలవరాలతో బాధపడుతున్న వారిని నీ నామములో విడుదల చేయించున్నామయ్యా. క్యాన్సర్ పేషెంట్స్ని, ఎయిడ్స్ పేషెంట్స్ని, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని, గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, గర్భఫలం దొరకటం లేదని బాధపడుతున్న వారిని ఈ సమయంలో నీ నామములో విడుదల చేయించున్నాము తండ్రి. గర్భఫలము కావలసిన వారికి గర్భఫలాన్ని దయచేయను ఆయన. చక్కటి బిడ్డను ఎత్తుకొచ్చి సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ అద్భుత కార్యాలు జరిగించము తండ్రి. థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని, బీపీ షుగర్ల ద్వారా బాధపడుతున్న వారిని, రకరకాల కీళ్ళ వ్యాధుల ద్వారా బాధపడుతున్న వారిని, రకరకాల శరీర అవయవాలలో తండ్రి లోపాలున్న వారిని నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత దయచేయము నాయన. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభువా, మేము నిలబడి ప్రార్థిస్తుండగానే మా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ రక్తాన్ని ప్రోక్షించి మమ్మల్ని పవిత్రపరచుము నాయన. దురభ్యాసాలకు బానిసగా ఉన్నవారిని, సిగరెట్లు ధూమపానానికి బానిసలుగా ఉన్నవారిని, మద్యపానానికి బానిసగా ఉన్నవారిని, డ్రగ్స్కు బానిసలుగా ఉన్నవారిని, భూతు మాటలకు అలవాటు పడిపోయిన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. నీ ఆధ్యాత్మిక శక్తిని మేము పొందుకొని సాతానును ఎదిరించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.